హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ అండ్ ఇప్పుడు టైం అయితే 5:30 అయితే అవుతుంది. సో నేనైతే అసలు మధ్యాహ్నం 2:30 నుంచి 3 నుంచి అయితే పండుకొని ఇప్పుడే లేచినాను. అసలు మంచి మంచి కళలు అయితే కన్నాను. సో అందుకని చెప్పి లేవడానికి చాలా లేట్ అయితే అయ్యింది. మా చించెలు కూడా ఇంకా వండుకొనే ఉంది, అసలు ఇవ్వలేదు. నేను మా తమ్ముడు అయితే ఇట్లా బయటకు వచ్చినాం. సో ఇట్లా నడుద్దాం అన్నట్టు. మా మమ్మీ ఏమో బట్టలు ఉతుకుతుంది. సో మా మమ్మీ పని చేసుకుంటుంది. సో అయినా సరే అసలు మధ్యాహ్నం ఉన్నట్టుంది. చూడండి ఎండ అయితే, ఎందుకో ఎండ పోలేదు ఈరోజు. మొన్ననేమో అసలు సాయంత్రం అయిందాడే ఆరెంజ్ కలర్గా వచ్చేసింది మొత్తము ఎండ. సో ఇప్పుడైతే ఇంకా ఎండెండు ఉన్నట్టు, ఏదో మధ్యాహ్నం 3:30 అవుతున్నట్టయితే ఉంది. సో క్లైమేట్ అయితే ఇంకా చేంజ్ కాలేదు. సో తొందరగా చేంజ్ అయ్యి వర్షం వస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను. అయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను మా మమ్మీ మా తమ్ముడు అయితే ఈరోజు చెట్లు అయితే నాటుతున్నాము. ఎందుకంటే మా డాడీ రణపాల చెట్టు అనేది భూమిలోనైతే నాటమన్నాడు. సో అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు రణపాల చెట్టు అయితే నాటడానికని వెళ్తున్నాం అంటే ఈయనే ఉంది. అక్కడ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి చెట్లు అయితే నాటేద్దాము. ఎందుకంటే ఆ చెట్టు కొంచెం కవర్లోనే ఉంది, ఎట్లా తీసుకొచ్చినామో అట్లే ఉంది. సో నాటలే. అండ్ మా మమ్మీ మట్టి కూడా మొత్తం సంచుల నుంచి కింద అయితే వేసేసింది. సో చెట్టు అయితే నాటేద్దాం పదండి ఒకసారి. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇన్నే ఉన్నారు. అసలు చెట్లు అయితే నాటుదామని చెప్పి బయటకు వచ్చిర్రు. సో చూసేద్దాం మనం కూడా ఒకసారి. ఏం చేసి మా మమ్మీ చూడండి మట్టి అయితే ఎట్లా వేసిండ్రో. మా తమ్ముడు ఎందుకో దాన్ని తీసుకొని అయితే కొడుతున్నాడు, అసలు రాళ్ళు వలగొట్టాలని చెప్పి. సో మా మమ్మీ అయితే దీంట్లో మట్టి అయితే పట్టుకుంది. ఏడేస్తుందో ఏమో మళ్ళీ. మమ్మీ అది తీసే మమ్మీ ఫస్ట్, అది మా మమ్మీ అయితే ఏం చేయాలి, ఎట్లా నాటాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే టెన్షన్గానైతే ఉంది. ఎడ నాటాలి అబ్బా అని. సో మమ్మీ ఫస్ట్ నువ్వు ఇది మమ్మీ ఇది తీస్తే నాటడానికి వస్తుంది. నాకు ఫ్రెండ్స్, మా మమ్మీని చెట్టు నాటమంటే ఇంత చీకట్లు ఎట్లా నాటాలి అని అంటుంది. చీకటి ఉందా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి ఎంత వెళ్తుందో అసలు. ఇదంటే చీకటి అంట మా మమ్మీకి. ఆడ తీయాలంటేనంటే భయం అవుతుందంట, ఏమన్నా వస్తుందేమో అనుకొని. సో మళ్ళీ నేను అప్పటి నుంచి చెప్తున్నా తొందరగా నువ్వే ఇంత చీకటి చేసినావు. సో అది తీయాలంటే మా మమ్మీకి భయం అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరే మా మమ్మీకి కామెంట్లో ధైర్యం అది చెప్పండి. నేర్చుకుంటుంది మా మమ్మీ మీ దగ్గర. అసలు మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరనైతే మా మమ్మీ ధైర్యం అనేది నేర్చుకుంటుంది. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే బెదురుకుంది అసలు. ఎందుకంటే అది సిమెంట్గా పోతుంది చూడండి. సో అదైతే తీద్దామని అనుకుంటుంది, కాకపోతే భయం అయితే అవుతుంది. ఎందుకంటే దాని కింద ఏమైనా బల్లియో ఏదో పురుగో ఏదో ఒకటి వస్తుందేమో అనుకోండి. ఎందుకంటే అది తీయక చాలా రోజులు అయింది అండ్ వర్షం కూడా వచ్చింది కదా, అందుకని చెప్పి భయం అయితే అవుతుంది. అందుకని చెప్పి అది తీస్తే బల్లీలు ఏమైనా బయటకు వస్తాయేమో అనుకుని అయితే బెదురుకుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చెట్లు అయితే వేసేస్తుంది. సో అది ఏం చెట్టు అనేది మనం ఒకసారి చూసేద్దాం పదండి. మమ్మీ ఏం చెట్టు అది? గులాబీ చెట్టు. సో వైట్ రోజ్ అయితే నాటుతుంది ఫ్రెండ్స్. మా మమ్మీ వైట్ కలర్ రోజ్. మమ్మీ దాన్ని చూడు చెయ్యి, అది గడ్డిలాగా ఉంది చూడు. అది చూడు చేస్తే చెయ్యరే అట్లా పెడతారు ఏమో అబ్బా నాకు తెలియదు. సో మా మమ్మీ అయితే ప్రస్తుతానికి వేరే చెట్లు అయితే నాటింది. ఆడొక చెట్టు నాటింది, ఈడొక చెట్టు నాటింది. సో మీకు ఇది ఎండిపోయినట్టు కనిపించవచ్చు, కాకపోతే ఈ చెట్టు అయితే ఏమి ఎండిపోలేదు, ఇటుంది. ఆ కింద కొంచెం ఇట్లా ఎండిపోయింది. ఇది ఎందుకో మళ్ళీ కింద పడ్డది. నేను కదిలిచ్చినందుకు మళ్ళీ మా మమ్మీ అని తిడుతుంది. అందుకని మంచిగా పెట్టేద్దాం. చూసిండ్రు కదా మా మమ్మీ ఎట్లా వేస్తుందో. మమ్మీ కొంచెం మంచిగా ఉంచి మమ్మీ వేరే చెట్లకు కూడా. సో చూస్తున్నారు కదా మా మమ్మీ ఇట్లా వలగొడుతుందో అసలు. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇదే. ఎందుకంటే మా మమ్మీ అయితే పాపం రణపాల చెట్టు నాటుద్దామని అయితే ఆడ చూసింది. కాకపోతే ఇప్పుడు చీకటి అయింది కదా, కొంచెం ఆడ మరీ అంత వెలుతురు అయితే లేదు. ఎందుకంటే ఆ చెట్టు ఆడ ఆ ప్లేస్కి ఈ రేకు ఆ మామిడి చెట్టు అయితే అడ్డం వచ్చింది. అందుకని చెప్పి అక్కడ కొంచెం చీకటి లాగానైతే ఉంది. సో కాబట్టి మా మమ్మీ ఆ చెట్టుని రేపు నాటుతా అని అన్నది. ఎందుకంటే రేపు పొద్దున తెల్లాడుతుంది కదా, అప్పుడు క్లారిటీగా కనిపించి అప్పుడు నాటుదామని అయితే అన్నది. సో అందుకని మా మమ్మీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చెట్టు అయితే నాటుతుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూసిండి అని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటికైతే బాయ్.